వెంటనే ఫస్ట్ నేను శ్రీకృష్ణ చూసాను, అహ్మద్ తెలుగులో పాడుతుంది. అది కళాంజలిలో నేను పాడిన వన్ ఆఫ్ ద బెస్ట్ మొమెంట్స్ దట్ ఐ హ్యాడ్. అమ్మ ఎగ్జాక్ట్లీ అలాగే శ్రీకృష్ణ ఈరోజు రెడీ అయిందో అలాగే నన్ను రెడీ చేసి కనికల బడి మీద వచ్చారు. అప్పుడు నేను పాడాను. సో నేను తనని చూస్తే నన్ను చూస్తే నాకు అనిపించింది. అప్పుడు కనికల బడిలో చూసి చాలా బాగుంది, రెండోసారి పాడాలి అని చెప్పి మళ్ళీ లాస్ట్ లో పాడించారు నా చేత. అండ్ ఒక హ్యూజ్ ఆడియన్స్ ముందు పాడడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఫర్ కళాంజలినే. నేను ఫస్ట్ పాడింది పులకించని మరి పులకించు, అది ఏవీలో కూడా చూపించారు. నాకు మైక్ ఎలా పట్టుకోవాలో తెలియదు, సో మా అక్క ఉండాల్సి వచ్చింది నాకు మైక్ పట్టుకొని సరి చేస్తూ ఉండింది. సో చాలా ఇయర్స్ చాలా పాటలు, చాలా గ్రూప్ సాంగ్స్ కానీ సోలో సాంగ్స్ కానీ ఎస్పీ శైలజ మేడం వచ్చినప్పుడు కానీ చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ ముందు నేను పాడింది ఈ కళాంజలి సంస్థ ద్వారానే. అండ్ ఈ రోజు ఇక్కడ నిల్చొని కళాంజలి సంస్థ ద్వారా పురస్కారం తీసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ 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 స్పెషల్. అండ్ ఇంత గొప్ప గెస్ట్స్ అండ్ సో అక్క చెప్పినట్టు నియర్ అండ్ డియర్, అంతకు మించి వీళ్ళందరితో ఈచ్ వన్ ఆఫ్ దెమ్ మాకు ఏదో ఒక స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. మాకు ఇంకా మాకు చాలా క్లోజ్. సత్యనారాయణ సార్ కానీ, కృష్ణకిషోర్ సార్ కానీ, గోపాలకృష్ణ అంకుల్ కానీ. గోపాలకృష్ణ అంకుల్ అయితే ఎప్పుడు కలిసినా కూడా ఏంటి రాజా ఏంటి సంగతులు అంటారు. సో అంత క్లోజ్ ఎవ్రీబడి. సో ఇలా ఈరోజు విష్ణు అంకుల్, అనంత్ అంకుల్, బెనర్జీ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పురస్కారాన్ని వెరీ బిగ్ బ్లెస్సింగ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇదే స్టేజ్లో స్టార్ట్ చేయడము అన్నీ అమ్మ నాన్న మమ్మల్ని ఇద్దరిని ఇక్కడ కాంపిటీషన్స్కి పిలుస్తూ ఇక్కడ నేను పాడడము అది స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇలా మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చింది మాకు చాలా నియర్ అండ్ నియర్ సత్యనారాయణ సార్. అమ్మ నాన్న ఎప్పుడైతే నేను నా ఇంటర్ అడ్మిషన్ అప్పుడు ఇట్లా రెండు చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అమ్మ నాన్న సార్కి కంప్లైంట్ చేశారు. సార్తో పాసిబిలిటీస్ కూడా డిస్కస్ చేశారు, అసలు ఇది అవుతుందా లేదా అన్నట్టుగా. బట్ సారే మాకు పుష్ చేశారు, ఎందుకంటే ఇంటర్ అనేది చాలా క్రూషియల్. అలాగే దానికి ముందర మేము చాలా చిన్నగా మేము బేస్లో చదివినప్పుడు ప్రతి ప్రోగ్రాంలో ఐఎంఏ హాల్లో జరిగిన ప్రతి ప్రోగ్రాంలో మాకు పాడడము, ఫస్ట్ గ్రూప్ సాంగ్స్ పాడించుకోవడం, తర్వాత యాన్యువల్ ఫెస్టివల్స్కి వాటికి మేము రత్నంలో అన్నీ పాడేవాళ్ళు. రాజా అయితే సార్తో డాన్స్ చేసిన రోజులు. సో కిషోర్ సార్ కూడా మాకు చాలా ఇది చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఇట్లా సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము. అండ్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి సార్ అండ్ శివప్రభాత్ సార్, వీళ్ళు మా చిన్నప్పటి నుంచి మాకు మేము పాడుతూ ఉంటే వినడము, నేను చెల్లెలు ఇద్దరం పాడుతూ ఉంటే బాగా పాడుతున్నారమ్మా, ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా పాడాలి అని. హజరత్ బాబు సార్ చాలా ఆపేక్షగా మాకిద్దరికి పుష్ చేస్తూ బాగా పాడతారు, మీరు ఈ పాట పాడండి, మీరు ఈ పాట పాడండి అని. అండ్ కళాంజలి సాంస్కృతిక సంస్థ అనేది నాకు బాగా గుర్తు. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇట్లా పాడాలి అని చెప్పి మామూలుగా కాంపిటీషన్స్కి తీసుకొని వెళ్ళినప్పుడు అనంత్ అంకుల్ మా పాట నేను పాడింది విని, లేదు నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు కూడా పాడు అని చెప్పి మాకు చాలా
అసలు కళాంజలికి మేము ఎన్నిసార్లు పాడాము. అనంత్ అంకుల్ కానీ, శర్మ అంకుల్ కానీ, బెనర్జీ అంకుల్ కానీ ఎప్పుడు దగ్గర ఉంది. నెక్స్ట్ ఈ పాట వాటర్ తాగావా, ఈ రోజు కూడా అంకుల్ వాటర్ కావాలా పాడే ముందర అడిగారు. మాకు చాలా నాస్టాలజిక్ గా అనిపిస్తుంది. అండ్ విష్ణు అంకుల్ మాకు ఇలా ఐ మీన్ ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విష్ణు అంకుల్ మాకు చిన్నప్పటి నుంచి పుష్ చేస్తూ, విష్ణు అంకుల్ మాకు చాలా ఎంకరేజ్ చేస్తూ, మాకు కాన్సర్ట్ ఎక్కడైనా తీస్తే, కాన్సర్ట్ ఎక్కడైనా పాడితే వీడియో పంపించడం, ఇవన్నీ మాకు చాలా విష్ణు అంకుల్ చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.